హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో 'దేవరా' మూవీలో హీరోయిన్ వేసుకున్న మోడల్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో, అలాగే స్టిచ్చింగ్ వీడియో 2 చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ సాదా బ్లౌజ్ మీద చూపిస్తున్నానండి. మీరు కావాలంటే లైనింగ్ బ్లౌజ్ మీదైనా కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లౌజ్ కోసం వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ అంచులు 2 మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన బ్యాక్ పార్ట్‌కి పట్టీ వేసుకోవడం కోసం ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్‌కి స్ట్రైట్‌గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్‌కొచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా
ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది. అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు అలా ఉంటే డీప్ నెక్ అంటాం అనమాట. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఈ బ్లౌజ్ని మనం నడుము లూజ్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజు బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ అనమాట. చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 8.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులండి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు లేదా 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు షోల్డర్ జారుతున్నాయి అనుకుంటే మీరు 5 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అనుకుంటే
మీరు 1.5 ఇంచులకి ఒక గీత తగ్గించుకునైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1.5 ఇంచులకి ఒక గీత తగ్గించే మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. చూసారు కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని టచ్ అవుతూ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకున్నాం కదా! ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 7.75 ఇంచులు వచ్చింది. కానీ మనకెంత రావాలి? 7.5 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి పావు ఇంచి ఎక్స్‌ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ పావు ఇంచుని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక పావు ఇంచి తగ్గించుకొని 5.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1.25 ఇంచులకి ఒక్క గీత తక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్‌ని కొలుచుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 7.5 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! మీరు చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు మీకు ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ చంక డౌన్‌ని తగ్గించుకోవడం గానీ, లేదంటే పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.25 ఇంచులకి ఒక 1/2 ఇంచి కానీ లేదంటే 3/4 ఇంచి కానీ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.25 ఇంచులకి 3/4 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్‌కి
ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ బ్లౌజ్కి బుట్ట హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం క్లాత్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోకూడదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనకి బుట్ట హ్యాండ్స్ అయితే వస్తాయి కాబట్టి మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ పొడవు వచ్చేసి మీ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడైతే నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ 5 ఇంచులకి 3 ఇంచులు కలుపుకున్నాము అంటే ఎంత వస్తుంది? 8 ఇంచులు. అంటే మనకి క్లాత్ పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉండాలి. చూసారా, 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి క్లాత్ పొడవు వచ్చేసి మీ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇవి వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఫ్రిల్స్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా కూడా 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలనేమీ లేదండి. మీకు ఒకవేళ ఫ్రిల్స్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 4 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. అదే మీకు ఫ్రిల్స్ తక్కువగా కావాలి, చాలా సింపుల్గా ఉండాలి అనుకుంటే మీరు 2 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 ఇంచుల క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్లాత్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. మనకి క్లాత్ వెడల్పు ఎంత కావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు కావాలి. చూడండి,
ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 5 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 5 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే 6 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి చంక డౌన్ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బుట్ట కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 1.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీకు కొంచెం బుట్ట ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. లేదు, బుట్ట ఇంకా తక్కువగా కావాలి, సింపుల్గా ఉండాలి అనుకుంటే మీరు 1 ఇంచుకి కూడా మార్క్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, మీ ఇష్టాన్ని బట్టి మీరు 1 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు, 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు మరలా ఇక్కడ కూడా హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం చూడండి, మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 3 ఇంచులు ఉంది కదా! ఇప్పుడు ఈ 3 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచుల్లో సగం అంటే 1.5 ఇంచులు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మనం హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి కింది వైపున ఫోల్డింగ్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ మిడిల్‌లో కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు టక్స్ పెట్టుకోవాలి అంటే, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! హ్యాండ్స్‌ని ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకోవాలి. హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 10 ఇంచుల్లో సగం అంటే టేప్‌ని ఈ 10 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 10 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుట్టు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. క్రాస్‌గా పెట్టొద్దండి. ఇలా స్ట్రెయిట్‌గానే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్‌కొచ్చేసి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే వస్తుందండి. అందుకని చెప్పేసి మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మార్కింగ్‌కి 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసివేసి ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని, హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత, ఇప్పుడు ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మీ బ్లౌజ్‌కి ఫ్రంట్ నెక్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్‌కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీ నెక్ అయితే వస్తుందండి. ఇక్కడ మనం వీ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే నార్మల్‌గా మనం నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడైతే ఈ బ్లౌజ్‌కి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ 6.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మనం 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మీరు వీ నెక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీ బ్లౌజ్‌కి నెక్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వీ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ వీ నెక్‌ని డ్రా చేసుకోవాలి. వీ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా! ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.75 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 3.75 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 3.75 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ మెజర్‌మెంట్ వచ్చేసి మనం కస్టమర్ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి, పొడవును బట్టైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు. అలాగే ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది? 15 ఇంచులు. ఈ విధంగా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యుండి బ్లౌజ్ పొడవు 15 ఇంచులు, 15 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 10.5 ఇంచులు లేదా 11 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్‌కి మనం డాట్ వెడల్పు ఎంత తీసుకుంటాము? 2.5 ఇంచులు. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల్ని ఈ మార్కింగ్‌కి ఇటువైపున 1.25 ఇంచులు, అలాగే ఇటువైపున 1.25 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి మీరు 1/2 ఇంచ్కైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్కైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 10 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో నుంచి 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇదే 9 ఇంచులు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది 2.75 ఇంచులు. ఇప్పుడు మరలా ఈ డాటుని కొలవకూడదండి, ఈ డాటుని వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది 2.75 ఇంచులు కదా. ఇప్పుడు మరలా టేప్ని 2.75 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి 9 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఇలా ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద
ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు 2 కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ పార్టు, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవొచ్చేసి హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! 'దేవరా' మూవీలో హీరోయిన్ వేసుకున్న మోడల్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.